హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను బజ్జీలు చూపిస్తాను. ఒకటే పిండితో ఎన్ని రకాలుగా వేసుకోవచ్చో చెప్తాను. ఫస్ట్ ఆయిల్ తగ్గించి పెట్టేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడి నూనె బాగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఉంచుకుంటే ఈలోగా కాగుతూ ఉంటుంది. ఒక 6 పచ్చిమిరపకాయలు కడిగి సగం సగం కట్ చేసుకున్నాను. వాము వేస్తున్నాను. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను. వేసి వాటర్ వేసి మెత్తగా పేస్ట్లా చేసేసుకోండి. వాము త్వరగా నలగదు, బాగా పేస్ట్లా చేసుకోండి. తర్వాత మిక్సింగ్ బౌల్లో 3 కప్పులు శనగపిండి తీసుకున్నాను. ఇది అన్ని రకాలు చూపించాలి కాబట్టి ఎక్కువ కలుపుకుంటున్నాను. చూసి అవసరాన్ని బట్టి కలుపుకోండి. 3 కప్పులకి 1 టీ స్పూను పసుపు వేసాను. పసుపుకి మంచి కలర్ వస్తుంది. 1.5 టీ స్పూను సాల్ట్ వేసాను. ఇప్పుడు బేకింగ్ పౌడరు చిన్న స్పూన్ తోటి 3 స్పూన్లు వేసాను. చాలా చిన్న స్పూన్ చూడండి. పావు టీ స్పూన్ సైజు ఉంటుందేమో అది. దాంతో 3 స్పూన్లు వేసాను. చూసుకోండి, ఎక్కువైతే బాగోదు. మీకు గ్రైండ్ చేసిన పచ్చిమిరపకాయ పేస్ట్ వేసేస్తున్నాను. కారం అయితే రెడ్గా వచ్చేస్తాయి బజ్జీలు. సో ఇలా పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుంటే మీకు బజ్జీలు కలర్ బాగుంటాయి అన్నమాట. బాగా కలిపేస్తున్నాను. ఉండలు లేకుండా నీళ్ళు పోసుకుంటా, ఉండలు లేకుండా కలిపేసుకోండి. కొద్దిగా నీళ్ళు పోసుకోండి. ఒకసారి పోసేయకండి. ఒకసారి నీళ్ళు పోస్తే లూజ్ అయిపోతుంది పిండి. బాగా చూసుకుంటా కలుపుకోండి. ఇలా చిక్కగా ఉండాలి, దోశ పిండిలా ఉండాలన్నమాట. ఇలా చిక్కగా ఉంటేనే బజ్జీకి బాగుంటుంది. ఉండలు లేకుండా మట్టుకు చూసుకోండి. ఇది క్యాప్సికమ్ కడిగి గింజలు తీసేసి స్లైసెస్లా కోసుకున్నాను. ఇవి పిండిలో ముంచి వేడెక్కిన నూనెలో వేస్తున్నాను. నూనె ఎప్పుడైనా సరే కొద్దిగా ఒక డ్రాప్ పిండి వేసి చెక్ చేసుకోండి. అది తేలిన వెంటనే నూనెలో పైకి తేలిందంటే నూనె కాగినట్టు లెక్క అనమాట. సో నూనె కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బజ్జీ వేసినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. బజ్జీ వేసేసిన తర్వాత వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. బాగా అన్ని వైపులా వేగేలాగా ఒకసారి కలుపుకుంటే మధ్యలో వేగిపోతాయి. తీసేసాను. నెక్స్ట్ ఉల్లిపాయ తొక్క తీసి కడిగేసి సన్నగా స్లైసెస్ కోసుకున్నాను. ఇది మళ్ళీ సేమ్ అలాగే పిండిలో ముంచుకుని జాగ్రత్తగా నూనెలో వేసుకోండి.
వేగిన తర్వాత మధ్యలో తిరిగేస్తున్నాను. అన్ని వైపులా వేగాక తీసేసుకోండి. నెక్స్ట్ బంగాళదుంప చెక్కు తీసి ఎంత పలుచగా వస్తే అంత పలుచగా చక్రాల కింద కోసుకోండి. నీళ్ళు లేకుండా వాడేసుకుని పిండిలో డిప్ చేసి బజ్జీలు వేసుకోండి. నెక్స్ట్ అరటికాయ చెక్కు తీసి హాఫ్ కింద చేసుకుని ఇలా పల్చగా స్లైసెస్ కింద చేసుకోండి. మీకు శనగపిండి ఇంట్లో ఉంచుకున్నారనుకోండి, మీకు ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే దాంతో అప్పటికప్పుడు బజ్జీలు వేసేసుకోవచ్చు. లేదంటే ఎప్పుడన్నా గెస్ట్లు వచ్చినప్పుడు అన్ని రకాలు వేసి సర్వ్ చేసినా బాగుంటుంది వెరైటీగా. శనగపిండి ఒకటి ఇంట్లో ఉంచుకుంటే, శనగపిండి రెడీగా ఉంచుకుంటే ఇంట్లో మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇంట్లో వీటిలో ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బ్రెడ్కి పక్కనే బ్రౌన్ బార్డర్స్ తీసేయాలి. తీసేసి మిల్క్ బ్రెడ్ బాగుంటుంది. దీనికి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మనం ఏ సైజు ఇష్టమైతే ఆ సైజు ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఇంకా సన్నగా స్ట్రైప్స్లో కూడా చేసుకోవచ్చు అనమాట, స్టిక్స్ లాగా. ఇదే పీస్ని హాఫ్ కింద కూడా చేసుకొని చిన్న చిన్నగా బైట్స్ కింద కూడా చేసుకోవచ్చు. బ్రెడ్ మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్స్. ఎప్పుడైనా సరే ఎగ్స్ వేసుకున్నప్పుడు ముందు అన్ని రకాలు వేసుకుంటున్నారు అనుకోండి, ముందు ఎగ్ వేయకండి. అన్ని రకాలు అయిపోయాక లాస్ట్లో ఎగ్ వేసుకోండి. ఉడకపెట్టిన గుడ్డుని కట్ చేసుకుని ఎగ్ వేసినప్పుడు మటుకు జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే పేలుతాయి గమ్ముని. పూర్ణం బయటకు వచ్చేయకుండా జాగ్రత్తగా డిప్ చేసుకుని రెండు వేలతో పట్టుకుని జాగ్రత్తగా వేసుకోండి. ఎప్పుడన్నా మీ బ్యాటర్ మిగిలిందనుకోండి, ఏం చేస్తానంటే ఆ బ్యాటరు బాక్స్లోకి తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఏం పాడవదు. మళ్ళీ ఎప్పుడన్నా అవసరమైతే దాంట్లో ఇంకొంచెం శనగపిండి వేసి పకోడీల కిందన్నా వాడేసుకోవచ్చు, ఎలాగన్నా వాడేసుకోవచ్చు. సో మిగిలితే పడేయకండి బ్యాటరు. వేగిపోయినాయి. మీకు గుడ్డుకి పిండి సరిగ్గా కోట్ అవ్వలేదనుకోండి, గుడ్డు నూనెలోకి డైరెక్ట్ తగిలితే పేలుతాయి. సో చూసుకోండి. అయిపోయింది. అదండి మరి బజ్జీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.